హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను వంటింటి చిన్న రెమెడీ చెప్తాను. ఇదిగోండి, ఇది సోంపు, ఇది దాల్చిన చెక్క, ఇవి మెంతులు, ఇది జీలకర్ర, ఇదైతే వామండి. ఇవన్నీ ఇవి హాఫ్ టీ స్పూన్స్, ఇలాగ హాఫ్ టీ స్పూను జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ టీ స్పూను వామ్ అయితే ఒక పావు టీ స్పూన్ సరే. ఇదిగోండి, ఇది దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క ఈ మాత్రం పరిమాణం అయితే సరిపోద్ది. ఇలా ముక్కలు చేసి ఇదిగోండి ఇలా ఒక ఒక బౌల్లో వేసుకొని దీనికి ఒక 200 ml వాటర్ వేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇది నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఉపయోగం, మెంతుల్లో ఉన్న గుణము, తర్వాత జీలకర్రలో ఉన్న గుణం, తర్వాతను సోంపులో ఉన్న గుణము, దాల్చిన చెక్కలో ఉన్న గుణం, వాములో ఉన్న గుణం, వీటిలో ఉన్న ఔషధ గుణాలన్నీ ఈ వాటర్లోనికి అయితే దిగుతాయి. వీటి వల్ల మన శరీరానికి ఉపయోగం. మెంతులు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. తరువాత జీలకర్ర కూడా జీర్ణ వ్యవస్థ బాగలేని వాళ్ళకి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. సోంపు పొట్టలో ఉన్న కొలెస్ట్రాల్ని, అధిక కొవ్వుని కరిగిస్తుంది. తర్వాత వాము కూడా ఏంటంటే, వాము పొట్టలో నులుపురుగులు ఉంటే అవి నివారణ అవుతాయి. దాల్చిన చెక్క కూడా ఒంటికి మంచిది. ఇవి నానబెట్టుకొని ఉదయానికే పరగడుపున కొంచెం గోరువెచ్చగా చేసుకొని కంటైనర్ సహాయంతో వడపోసుకొని ఈ వాటరు గోరువెచ్చగా ఉండేటప్పుడు పరగడుపును తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.